నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన కృపావాక్యముల ఛానల్ ద్వారా దేవునికి మాటలు వింటున్న సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామనేటువంటి ఎందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నామానికి వందనాలు. గడిచిన కాలం అంతమిస్తున్నది మాతో ఉంచి యొక్క శ్రేష్టమైన దినమంది పాసందికి వస్తున్నామయ్యా. కొద్ది నిమిషాలు మీ యొక్క మాటలు ధ్యానిస్తూ ఉండగా మీకు దైవ యొక్క స్వరము ద్వారా మాతో మాట్లాడి నాకు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి మీ కొరకు సిద్ధపాటు చేయమని అనేక మంది బిడ్డలు మీకు మాటలు వింటుండగా వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి మీ కొరకు ప్రభు సిద్ధపాటు చేసి మేలు ప్రభు వెంటనే దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన ప్రియా దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. అనుదినం కూడా మనం ప్రకటనగా ధ్యానిస్తున్నాము కాబట్టి శ్రద్ధగా వింటూ మేలు పొందుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచన భాగములో, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏమిటయ్యా తప్పిదములు? మనం పెర్గము సంఘం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పెర్గము సంఘం మీద దేవుడు మోపిన తప్పు ఏమిటో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. దేవుని మోపిన తప్పులు 4 ఉన్నాయి. ఒకటి, విగ్రహాలకు బలిచ్చిన వాటిని మీరు తింటున్నారని దేవుడు తప్పు మోపుతున్నాడు. 2, జాగ్రత్త చేస్తున్నారని దేవుడు తప్పు మోపుతున్నాడు. 3వదిగా బిలాము బోధలు వింటున్నారని తప్పు మోపుతున్నాడు. 4వదిగా నికోలాయితు బోధలు అనుసరిస్తున్నారని దేవుడు యొక్క తప్పు మోపుతూ ఉన్నాడు. ఈ 4 తప్పులు వారు వేస్తున్నారని, పొరపాట్లు చేస్తున్నారని దేవుడు పెర్గము సంఘం మీద, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. తప్పు అనగా పొరపాట్లు. గమనించండి, మానవ జీవితంలో ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాం. రకరకాల తప్పులు చేస్తూనే ఉంటాం. రకరకాల పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఆ పొరపాటు, ఆ తప్పేమిటో తెలుసుకొని గ్రహించి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగుతున్నప్పుడు శ్రేష్టమైన మేలు పొందుకుంటాం. ఇక్కడ పెర్గము సంఘము విశ్వాసములో బలపరచబడిన సంఘం అయినప్పటికీ కూడా వారు తప్పులు చేస్తున్నప్పుడు పొరపాటు చేస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా దేవుని విషయంలో వారు తప్పులు చేస్తున్నప్పుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారికి తప్పు ఏమిటో దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరిచినప్పుడు ఆ తప్పు చేయకుండా ఆ పెర్గము సంఘస్థులు వాటిని సరి చేసుకుంటూ ఉన్నారు. అలాగే నా జీవితాల్లో కూడా మనందరం కూడా తెలియక ఏమైనా పొరపాటు చేస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా దేవుని విషయంలో మనం పొరపాటు చేస్తున్నప్పుడు, దేవుడు ఒకటి చేయమంటే మనం ఒకటి చేస్తూ ఉంటాం. దేవుడు ఒక పనిలో ముందు కొనసాగమంటే మనం మరొక పని చేస్తూ ఉంటాం. ఈ రీతిగా మనము చేస్తున్న ఆ పొరపాట్లు, తప్పులు చేస్తున్నప్పుడు దేవుని ద్వారా హెచ్చరించబడి తెలుసుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిద్దాం, మేలు పొందుకుందాం. 3వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బిలాము బోధలు. గమనించండి, బిలాము బోధలు వారు అనుసరిస్తూ ఉన్నారు. బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. బిలాము చెబుతున్న బోధలు అనుసరిస్తున్న వారు నీలో ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరి బిలాము అని జ్ఞాపకం చేసుకుంటే, ఇతని గురించి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 24వ అధ్యాయములో రాయబడుతూ ఉంది. ఇతడు దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని ప్రవక్త అయి ఉన్న బిలాము దేవుడు ఏమి చేయమన్నాడో అది చేయకుండా చేస్తూ, బంగారం అనగా ధనము కోసము ప్రాకులాడుతూ తన జీవితాన్ని వ్యర్థముగా మార్చుకున్నాడు. గమనించండి, అనగా ప్రవక్తగా అభిషేకించబడు ఉన్న బిలాము, ఉన్నతంగా జీవిస్తవలసిన బిలాము, దేవుడు ఏమి చెబితే అది చేయవలసిన బిలాము చేశాడు. కానీ తన జీవితాన్ని ధనము కోసం ప్రాకులాడి వ్యర్థం చేసుకుంటున్నాడు. గమనించండి, నేటి దినాల్లో చాలామంది కూడా సంఘంలో చేర్చబడి ప్రభువుని నమ్ముకొని అభిషేకం పొంది ఆత్మీయతలో ఎదుగుతూ చాలామంది ధనం కోసం ప్రాకులాడి వారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వారు కూడా లేకపోలేదు.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, బిలాము మంచి ప్రవక్త అయి ఉన్నాడు. ధనాన్ని ఆశించినప్పటికీ దేవుడు చెప్పింది చేశాడు, కానీ తర్వాత అతన్ని నిలుపుకోలేక పతనమైన జీవితాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. అందుకే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15 వచన భాగము రాయబడుతూ ఉంది బిలాము గురించి. 15-16 వచనంలో, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. గమనించండి, ధనాన్ని ఆశించి ధనం కోసం ప్రాకులాడిన యొక్క బిలాము తిన్నని మార్గమును విడిచి, అనగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి త్రోవ తప్పిపోయి ఉన్నాడు. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గాధమము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కేవలము దేవుని చేత అభిషేకించబడిన బిలాము, దేవునిలో ముందు కొనసాగుతున్న బిలాము ధనమ కోసం ప్రాకులాడి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి త్రోవ తప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమించాడు. అక్రమంగా వస్తున్న బహుమానాన్ని ప్రేమించాడు. తాను చేసిన తప్పిదమును ఒక నోరు లేని జంతువు ద్వారా గద్దించబడుతున్న విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మార్గాన్ని విడిచి బహుమానాన్ని ఆశించి, దుర్నీతికరమైన బహుమానాన్ని ఆశించి త్రోవ తప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ తర్వాత యోధా పత్రిక 11వ అధ్యాయములు 11వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఏమిటయ్యా అంటే, ఇక్కడ బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతంగా నడిచాడు. బహుమానం పొందాలని ఇక్కడ తప్పు త్రోవ నడుస్తూ ఉన్నాడు. తప్పు త్రోవ తనకు తానుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే తప్పు త్రోవలో నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడో, కేవలము ఒక నోరు లేని గాడిద ద్వారా దేవుడు మాట్లాడుతూ అతనికి బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఇక వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. అలాగే తప్పు త్రోవను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కూడా మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనములో అన్యులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అందుకే అన్యులతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారము యొక్క లోక స్నేహము దేవునితో వైరమని కూడా సెలవిస్తూ ఉంది. అన్యులతో అనగా దేవునికి ఇష్టం లేని వారితో కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు. గమనించండి, నేటి సంఘాలలో కూడా ధనము కోసము ప్రాకులాడుతూ దేవుడు చెబుతున్న బోధనను విడిచిపెట్టేసి, దేవుడు ఏం బోధ చెబుతున్నాడో, ఏమి ఆజ్ఞ పాటించమన్నాడో వాటిని విడిచిపెట్టేసి వారికి అనుకూలమైన బోధన వారు వింటూ ఉన్నారు. వారికి ఇష్టమైన బోధ వింటూ ఉన్నారు. బిలాము చేస్తున్న పని అదే. గమనించండి, దేవుడు ఏమి చేయమంటే అది చేయకుండా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ తప్పుడు మార్గంలో నడుస్తూ త్రోవ తప్పిపోయి అన్యులతో సహవాసం చేస్తూ దేవుని ద్వారా దేవుని పోగొట్టుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు సంఘాలలో కూడా అదే కనపడుతూ ఉంది. ధనం కోసము ప్రాకులాడుతూ దేవుడు చెబుతున్న బోధనను విడిచిపెట్టి అనుకూలమైన బోధ, ఇష్టకరమైన బోధ, రుచికరమైన బోధ, ఆశీర్వాదము లేని బోధలు దానికోసం ప్రాకులాడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారు కూడా లేకపోలేదు. అనగా దేవుడు ఏమి చెబుతున్నాడు అది వినకుండా వారికి అనుకూలమైన బోధ, వారికి ఇష్టకరమైన బోధ వింటూ దేవుని ద్వారా ఆశీర్వాదములు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు. అంత మాత్రమే కాదు, బిలాము వలె తప్పుతో నడుస్తున్న వారు కూడా లేకపోలేదు. బిలాము వలె దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తప్పు త్రోవను ఏర్పాటు చేసుకొని లోకములో కలిసిపోయి లోకముతో స్నేహం చేస్తున్న వారు కూడా లేకపోలేదు. గమనించండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధనము అనేది మనకు ఎప్పుడెప్పుడు కావాలి దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనకు
ధనము ఎప్పుడెప్పుడు కావాలి, మన తగినంత మట్టుకే ఉండాలి తప్ప ధనము కోసం ప్రాకులాడినప్పుడు, అనగా రక్షించబడిన విశ్వాసులకు కూడా ధనము కోసం ప్రాకులాడినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం, దేవుని యొక్క మేలులు కోల్పోతూ ఉంటాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ధనము అనేది ఒక పక్షి వలె ఎగిరిపోతుందని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మనకు కావాలి, ఎప్పుడెప్పుడు ఆ ధనం అనేది మనకు అవసరం కొరకే వాడుకోవడం తప్ప మనము దానికోసం ప్రాకులాడుతూ దాన్ని ఆశించి దేవుని దొరుకుతున్న ఉన్నతమైన దేవుని పోగొట్టుకున్న వారు కూడా ఈ యొక్క లోకములో లేకపోలేదు, సంఘాలలో లేకపోలేదు. యొక్క వాక్యం వింటున్న ప్రియ దేని బిడ్డలారా, బిలాం వలే తప్పు త్రోవలు నడుస్తున్నావా? బిలాం వలే తిన మార్గంలో విడిచిపెడుతున్నావా? బిలాం వల్లే అన్యులతో సహవాసం చేస్తున్నావా? ధనము కోసము ప్రాకులాడి అక్కడ దుర్నీతికరమైన బహుమానం కోసము వ్యాంపల్లాడుతూ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నావా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధనము కోసం ప్రాకులాడిన గెహాజీ కుష్ఠరోగం తెచ్చుకుంటూ ఉన్నాడు. ధనము కోసము ప్రాకులాడిన, ధనము కోసము వెంపర్లాడిన, అలాగే యోధ ఇస్కరియోతు కూడా 30 నాణాలకు ఆశించి మరణం ఆశిస్తూ ఉన్నాడు. అలాగే ఆకాను కూడా ఎరుగో పట్టణంలో ఒక బంగారు కడ్డిని ఆశించి కూడా ఆకాను కూడా కుష్ఠరోగం ద్వారా మరణిస్తూ ఉన్నాడు. గమనించండి. అలాగే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము అననీయ సప్పేర కూడా ధనము గురించి వారు ఆలోచించి, ధనముని ఆశించి వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు మోసం చేసి అననీయ సప్పేర ఇద్దరు కూడా మరణిస్తూ ఉన్నారు. అలాగే ఇక బిలాము కూడా సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో ధనము ఒక దుర్నీతికరమైన బహుమానం గురించి ప్రయాసపడిన ఇక బిలాము కూడా గమనించండి, చరిత్రహీనుడుగా మార్చబడి ఖడ్గం చేత చంపబడుతూ ఉన్నాడు. దేవునిలో ఉండవలసిన బిలాము, అభిషేకించబడిన బిలాము, దేవునితో అభిషేకించబడి ముందు కొనసాగుతూ అనేక మందిని తన యొక్క మార్గంలో, దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్న బిలాము ఒక దుర్నీతికరమైన బహుమానం కోసము ఆశించి, ధనము కోసము ఆశించి, గమనించండి, చరిత్రహీనుడుగా మార్చబడి ఖడ్గం చేత చంపబడుతూ ఉన్నాడు. అందుకే పెర్గము సంఘస్థులారా, బిలాము అనుసరిస్తున్న బోధలు మీలో ఉంటూ ఉన్నారు. బిలాము ఏ విధంగా అయితే దుర్నీతికరమైన బోధన, దుర్నీతికరమైన బహుమానం కోసం ప్రయాసపడి దేవునిలోని తొలగిపోయి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, అలాంటి జీవితాలు పెర్గము సంఘస్థులు ఉండకూడదని, అలాంటి వారు మీలో ఉంటే సరి చేసుకోండి. మీలో ఉన్నారు కాబట్టి మీ మీద తప్పు మోపుతున్నా. 2 సంఘాలలో ఇదే కనపడుతూ ఉంది. 2 సంఘములు, అనేక సంఘాలలో ఇదే కనపడుతూ ఉంది. గమనించండి, ఏ సంఘంలో రక్షించబడి ఉన్నావు, బిలాము వలె దుర్నీతికరమైన మన జీవితాన్ని పాడు చేస్తున్న బహుమానం కోసము ప్రాకులాడి నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావా? పెర్గము సంఘస్థులారా, మీరు అలా ఉండకూడదు అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీ మీద తప్పు ఒకటి మోపడుతున్నాను, ఏమిటయ్యా అంటే బిలాము అనుసరిస్తున్న బోధలు మీరు అనుసరిస్తున్నారు, అందుకే తప్పు మోపుతున్నా, వాటిని సరి చేసుకోండి. గమనించండి, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేను ఆ జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే అందరి జీవితాలలో దేవుని యొక్క మార్గములో ఉండాలి, దేవుని యొక్క బోధన వినాలి. దేవుడు ఏమి చెబుతున్నాడు, ప్రతి విధమైన ఆజ్ఞలు, వాక్యములు మన యొక్క మేలు కొరకే కాబట్టి దేవుని యొక్క మార్గములో ఉంటూ మనం ముందు కొనసాగుతూ ఉండాలి. ఆయన మనకు ఏమి చెబుతూ ఉన్నాడు వాటిని వినాలి, అవి మేలుకరంగా ఉంటూ ఉన్నాయి. ఆయన మనకు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో అవి దేవునికరంగా ఉంటూ ఉన్నాయి. అని సెలవిస్తున్న ప్రతి విధమైన మాటలు మన దేవునికరంగా ఉంటున్నాయి కాబట్టి దేవుడు చెబుతున్న మాటలు వింటూ ముందు కొనసాగుతున్నప్పుడు శ్రేష్టమైన మేలు పొందుకుంటాం. ఒకటి, బిలాము అనుసరిస్తున్న బోధలు అనుసరిస్తున్నాం కాబట్టి వాటిని తీసివేసుకోమని దేవుడు కూడా తప్పు మోపుతూ ఉన్నాడు. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండోదిగా నికోలాయితు బోధ అనుసరిస్తూ మీలో ఉన్నారు. నికోలాయితు బోధ గమనించండి. నికోలాయితు బోధ ఇక్కడ దేవుడు పెర్గము సంఘమే తప్పు మోపుతున్నాడు. ఎందుకయ్యా అంటే అటువలనే నికోలాయితు బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. గమనించండి, 2వ అధ్యాయం 6వ వచన భాగములో ఎఫెసు సంఘస్థులు నికోలాయితు బోధను వారు ద్వేషిస్తూ ఉన్నారు. కానీ పెర్గము సంఘస్థులు నికోలాయితు బోధను అనుసరిస్తూ ఉన్నారు. చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఎఫెసు సంఘస్థులు ఆ బోధను త్రోసివేస్తూ ఉంటే,
పెరిగిమ సంఘస్థులు ఆ బోధను అనుసరిస్తూ ఉన్నారు. నికోలాయితు అనగా ఇది గ్రీకు మాట, నిక్ ప్లస్ లావోయిస్. నిక్ అనగా గమనించండి, గమనించకుండా ఇది గ్రీకు భాషగా చూస్తూ ఉన్నాం. నిక్ అనగా అనుసరించుట, లావోయిస్ అనగా ప్రజలను గమనించండి లోపరుచుకొని. గమనించండి, నిక్ అనగా లోపరుచుట, లావోయిస్ అనగా ప్రజలు అనగా ప్రజలను లోపరుచుకుంటూ పరిపాలించువారు అని అర్థము. ప్రజలను లోపరుచుకుంటూ పరిపాలించువారు అని అర్థము. అంత మాత్రమే కాదు, ఆనాటి పరిపాలన కాలంలో ఉన్న వారందరూ కూడా అధికారులు 2 రకాల గుంపులుగా పరిపాలించేవారు. ఏమని పరిపాలించేవారు? ఇది యాజకులు, ఇది ప్రజలు అని 2 రకాలుగా గుంపులు చేసి వారు పరిపాలన కొనసాగించేవారు. అనగా ఈ యొక్క బోధ ఏమిటయ్యా అంటే, వారు చెబుతున్న బోధ ఏమిటంటే, అధికారులు ఒక రకంగా చెప్పేవారు, అధికారులు ఒక రకంగా చూసేవారు, పేదవారిని ఒక రకంగా చూసేవారు, అలాగే ధనం కలిగిన వారు ఒక రకంగా చూసేవారు. అనగా విభజించు పాలించు అలాగా వీళ్ళు విభజించేవాళ్ళు. వీరు యాజకులు, వీరు ప్రజలు, ఈ ధనము కలిగిన వారు, ఈ పేదవారు అని విభజించి వాళ్ళకి అనుకూలంగా చెప్తుండేవాళ్ళు. గమనించండి, అనగా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, పక్షపాతం చూపిస్తున్న బోధ ఇది. పక్షపాతము, గొప్పవారికి ఒకలాగా, పేదవారికి ఒకలాగా, పేదవాళ్ళగే ధనం కలిగిన ఒకలాగా, యాజకులు ఒకలాగా. అనగా వీరు విభజించేవాళ్ళు. వీళ్ళు అధికారులు, వీళ్ళు యాజకులు ప్రజలని విభజించి పరిపాలించేవాళ్ళు. అందుకే సంఘంలో ఎవరు పెత్తనం చేయకూడదు. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో సంఘ సభ్యులు. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా వారి యాజకులేనని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. 1 పేతురు 1వ అధ్యాయము 9 ప్రకారము రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులు, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులు. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు దేవుని యొక్క పని చేయాలి తప్ప, దేవుని యొక్క పరిచర్యలో పాలుపంచుకోవాలి తప్ప సంఘంలో ఎవరు కూడా పెత్తనము చేయకూడదు. ఆ కాల పెరిగిమే సంఘస్థులలో నికోలాయితు బోధనను అనుసరిస్తూ సంఘములో పెత్తనము చేస్తూ విభజించు పాలించులాగా వారు పరిపాలిస్తునేవాళ్ళు. ఏమిటయ్యా అంటే, వీరు యాజకులు, వీరు ప్రజలు అని 2 గుంపులుగా చేసి, ఉన్నతమైన వారు ఒక గుంపు, పేదవారు ఒక గుంపు అని పక్షపాతం చూపిస్తూ వారి బోధ చేస్తుండేవాళ్ళు. కాబట్టి నేను ఆ జీవితాలలో సంఘములో అందరూ సమానమే. సంఘములో అందరూ కూడా సమానమే. కాబట్టి సమాన ఆశీర్వాదం మనకు కావాలంటే సంఘములో ప్రతి ఒక్కరు కూడా పని చేయవలసిందే. సంఘములో ఎవరు కూడా పెత్తనం చేసే అధికారము ఎవరికి ఇవ్వడలేదు. సంఘములో పెత్తనం చేసే అధికారము ఒక దేవుడైన యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి కూడా పెత్తనం చేసే అధికారం ఇవ్వడలేదు. కాబట్టి నేను ఆ జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పెరిగిమే సంఘస్థులలో అనేక మంది బిడ్డలు కూడా అధికారులు పెత్తనం చేస్తునేవాళ్ళు, పెత్తనం చలాయిస్తుండే మాత్రమే కాదు, కానీ వీరు యాజకులు, ఇది ప్రజలని 2 రకాలుగా గుంపులు చేసి పరిపాలిస్తున్న వారు కూడా లేకపోలేదు. యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పక్షపాతం చూపిస్తున్న బోధ, గొప్పవారికి ఒకలాగా పేదవారికి ఒకలాగా చెబుతున్న బోధ ఏదయ్యా అంటే నికోలాయితు బోధ. ఇది గ్రీకు పదము తెలుగులోనికి అనువదించగా గమనించండి, ప్రజలను లోపరుచుకొని పరిపాలించు వారు. ప్రజలను లోపరుచుకొని ప్రజలైన మాట వినాలి. మేమే అధికారులు కాబట్టి మా మాట వినాలి, మాకు లోబడాలి, మాకు విధేయత కలిగి ఉండాలి అని వారు పరిపాలిస్తుండేవాళ్ళు. గమనించండి, ఇలాంటి వారి పెరిగిమ సంఘములో ఉన్నారు. కాబట్టి నికోలాయితు బోధ మీకు మేలుకరమ కాదు. నికోలాయితు పక్షపాతం చూపిస్తున్న బోధ, విభజించు పాలించు అని చెప్తున్న బోధ మనకు మేలుకరమ కాదు. కాబట్టి ఆ బోధలు విడిచిపెట్టండి. నికోలాయితు బోధను అనుసరిస్తున్న వారు మీలో ఉన్నారు. కాబట్టి ఆ బోధను తీసివేసుకోమని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించి నేటి సంఘాల్లో కూడా లేకపోలేదండి. పేదవారు గొప్పవారని వేలు చూపిస్తున్న వారు కూడా లేకపోలేదు.
7 సంఘాలలో గొప్పవారు వస్తే కుర్చీ మీద కూర్చోబెట్టడం, పేదవారు వస్తే అందుకే యాకోబు 2వ అధ్యాయములో పేదవాడు కింద కూర్చున్నప్పుడు ధనం కలిగినవాడు వస్తూ ఉన్నప్పుడు ఆ యాజకులు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తున్నారని కూడా రాయబడుతూ ఉంది. 7 సంఘములలో ఇదే చూస్తున్నాం కూడా. గమనించండి, పేదవారికి ఒకలాగా, ధనము కలిగిన ఒకలాగా 2 సంఘాల్లో కూడా జరుగుతూ ఉంది. అలాంటిమైన ఆలోచన, వ్యర్థమైన ఆలోచన తీసేసుకోవాలి. దేవుడు అందరూ సమానంగా చూడమన్నాడు, అందరూ సమానంగా పనిచేయమన్నాడు, సమానంగా ప్రార్థన చేయమన్నాడు, సమానమైన ఆశీర్వదించేవాడు ఆయన. నీ పెద్ద పని చేస్తున్నా ఎక్కువ ఆశీర్వాదం అనేది సంఘంలో లేదు. ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు, ఎవరైతే నమ్మకంగా దేవుని పనులు కొనసాగుతూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సమాన ఆశీర్వాదములు సంఘం ద్వారా పొందుకుంటారు. సంఘములో దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే దేవునిలో ఎలాంటి బోధలు తీసివేసుకోవాలి. సంఘము దేవుళ్ళు ఎదగాలి, సంఘము దేవుని ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి, ఆధ్యాత్మికములో ముందుకు కొనసాగుతుండాలి తప్ప ఓ పెరిగిమ సంఘస్తులారా మీలో ఎలాంటి బోధలు ఉన్నాయి తీసివేసుకోమని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక వాక్యం ఇచ్చిన ప్రియ దేని బిడ్డలారా, దేవుడు పెరిగిమ సంఘం మీద తప్పు మోపుతూ ఉన్నాడు. ఏమిటయ్యా తప్పు అంటే, విగ్రహాలు బలుస్తున్న వారిని తింటూ ఉన్నారు, వాటిని విడిచిపెట్టేయండి. జరత్వం చేస్తున్నారు, వాటిని విడిచిపెట్టమంటూ ఉన్నాడు. బిలాము అనుసరిస్తున్న బోధలు అనుసరిస్తున్నారు కాబట్టి ఆ బోధ మేలుకరము కాదు, విడిచిపెట్టమన్నాడు. నికోలాయితు బోధను అనుసరిస్తున్న వారు మీలో ఉన్నారు, వాటిని విడిచిపెట్టమన్నారు. అనగా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి అన్నీ కూడా. విగ్రహాల బలిచ్చిన వాడిని తినటం వల్ల మన జీవితం అపవిత్రంగా మార్చబడుతూ ఉంది. జరాత్మ చేయటం వల్ల మన దేవుని దృష్టిలో అపరాధిగా ఎంచబడుతూ ఉంటాం. అలాగే బిలాము అనుసరిస్తున్న బోధను అనుసరించటం వల్ల బిలాము వలె పతనమవుతూ ఉంటా. నికోలాయితు అనుసరించటం వల్ల దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. ఒక వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, పెరిగిమ సంగమా నీ మీద తప్పు మోపుతున్నా కాబట్టి ఆ తప్పు ఏమిటో సరి చేసుకోమంటూ ఉన్నాడు. ఒక వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన కార్యాలు అని ఎప్పుడు కూడా చేయకూడదు. 4 కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు. బలిచ్చిన వాడిని తినటము ఇష్టమైన కార్యము, జరాత్వం చేయటము దేవునికి ఇష్టం లేని కార్యము, బిలాము అనుసరించటము దేవునికి ఇష్టం లేని కార్యము, నీకు బోధ కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవునికి ఇష్టం లేని పని ఏ పని కూడా ఎవరు చేయకూడదు. దేవునికి ఇష్టమైన పని చేస్తూ ముందుకు కొనసాగుదా. ఏ సంఘంలో రక్షించబడి ఉన్నావు, ఏ సంఘం బాప్తీసం పొంది ఉన్నావు, ఆ సంఘం నమ్మకముగా పనిచేయి, నమ్మకముగా ప్రార్థన చేయి, నమ్మకముగా విశ్వాసములో కొనసాగు, నమ్మకముగా ఆత్మీయతలో కొనసాగు, నమ్మకముగా పనిచేయి, నమ్మకంగా పరిచర్య కొనసాగించు. అంతే తప్ప సంఘములో ఎప్పుడు కూడా పెత్తనం ఎవరికి ఇవ్వడలేదు. ఈ పెరిగిమ సంఘస్థులలో అధికారులు పెత్తనము చేస్తూ ప్రజలను నిలపొచ్చుకుంటూ వ్యర్థమైన బోధ చేస్తున్నారు. కాబట్టి అలాంటి బోధ దేవుడు తీసివేసుకోమని కూడా చెబుతూ ఉన్నాడు. ఏ సంఘంలో రక్షించబడి ఉన్నావు, ఆ సంఘములో నమ్మకముగా ప్రార్థనలు, భక్తులు, విశ్వాసములు, దేవుని పరిచర్యలు ముందుకు కొనసాగుతూ, అలాగే పొరపాట్లు చేస్తున్నప్పుడు దేవుని ద్వారా హెచ్చరించబడి వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తూ ముందుకు కొనసాగుతూ దేవునికి ఇష్టమైన కార్యములు అన్నీ విడిచిపెట్టి దేవునికి కావలసిన ఉన్నతమైన ఇష్టమైన కార్యాలు మన మనసులో, మన జీవితంలో నింపుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడిచ్చును గాక. ప్రార్థన. దయగల మా తండ్రి, నీ కొందనాలు. పెరిగిమ సంఘం మీద మీరు మోపుతున్న తప్పు ఏమిటో ప్రభా ఒక నేర్పించారు. 2 సంఘాలలో ప్రభా అలాంటి తప్పులు చేయకుండా మీ కొరకు జీవించబడ్డలుగా ఆయత్తపరచమని మీరే మాతో మాట్లాడారు ప్రభా. ఇక వాక్యము ద్వారా ఆధ్యాత్మిక జీవితం బలపరిచి మీకు సిద్ధపాటు చేయమని అనేక మంది బిడ్డలు మీకు మాటలు వింటుండగా వాక్యపు మేలు ప్రభు మెండుకు దయచేసి మీ కొరకు సిద్ధపాటు చేసి గంత పొందమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. చాలామంది సేవకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, అందుబట్టి మీకు వందనాలు. మీరు విన్న మాటలు ఇతరులకు షేర్ చేయండి, మనం కూడా దీవించబడదా. మీ అందరికీ వందనాలు.